నా పేరు జనార్దన్, మాది అనంతపురం జిల్లా. నేను యూట్యూబ్లో ఇండియన్ డ్రోన్ ఫార్మర్స్ గురించి చూశాను. చూసిన తర్వాత వాళ్ళని ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యాను. వాళ్ళు సరే రండి సార్, మీకు ట్రైనింగ్ చూడండి ఎలా ఉంటుందని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ నేను 2 years నుంచి డ్రోన్ రన్ చేస్తున్నాను. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ చాలా డ్యామేజ్ చేసుకునేవాడిని. ప్రొపెలర్స్ కానీ, పంప్స్ కానీ, మోటార్స్ ద్వారా చాలా ఫీల్డ్కి వెళ్ళడము, ఒక 2 ఎకరాలు చేరిన తర్వాత మళ్ళీ అక్కడ ఫీల్డ్ వదిలేసుకొని ఇంటికి రావడము, కొన్ని మళ్ళీ సాల్డరింగ్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి చాలా ఫేస్ చేసినాను. ఈ ట్రైనింగ్కి వచ్చాను ఈరోజు మార్నింగ్ 8 o'clock వచ్చాను, బట్ 9:30కి స్టార్ట్ చేశారు. ట్రైనింగ్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చారండి. ఎటువంటి ఇల్లిటరేట్ క్యాండిడేట్ కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి డ్రోన్ ఎట్లా ఫిట్ చేయొచ్చు, ఎట్లా రిమూవ్ చేయొచ్చు ఇండివిజువల్గా, అసలు ఎవరు ఇంకా సలహా లేకుండా ఇక మనం చేసుకునే విధంగా వీళ్ళు సలహా ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు, బాగా ఇచ్చారు. బ్యాటరీస్ గురించి కానీ, ప్రొపెలర్స్ గురించి కానీ, మోటార్స్ గురించి కానీ, ట్యాంక్ ఎట్లా ఫిట్ చేయాలి, దాని స్టెబిలిటీ ఏంటి అనే దాని గురించి ఇచ్చినారు. నాకైతే 100% సాటిస్ఫైడ్ ది సర్వీస్. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ శ్రీనివాస్, ఏలూరు డిస్టిక్ నేను కైకూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు యాక్చువల్లీ 2 డ్రోన్స్ ఉన్నాయి, X6 అండ్ X8. నేను ఇలా 6-7 months నుంచి పొలంలో స్ప్రేయింగ్ చేస్తున్నాను. కానీ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాం వలన దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. దానివల్ల ఫీల్డ్ ఆగిపోతుంది. ప్రతిసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తున్నప్పుడు ఫీల్డ్ ఆగిపోతుంది. చిన్న చిన్నవి కూడా చేసుకోలేకపోతుంది. ఫీల్డ్ వరకు ఓకే, కానీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంటే ఫీల్డ్ పోతుంది. దానివల్ల ఇలా ఆన్లైన్లో చూస్తే ఇండియన్ ఫార్మర్స్ వాళ్ళు ఇలా మేము నేర్పిస్తాం మీ ఫీల్డ్ ఆగకుండా అని చెప్పి ఇలా అన్నారు. అలా ఇండియన్ ఫార్మర్స్ వస్తే డ్రోన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా బిగించాలి, ఎలా ఎఫ్సీకి సంబంధించింది కానీ దాని ప్రతిదీ కూడా రిసీవర్ గురించి కానీ ప్రతిదీ ఏం కావాలన్నా ప్రతిదీ అన్నీ నేర్పించారు వాళ్ళు. ఎలా బిగించాలి ఏంటి ప్రతి చిన్న ప్రాబ్లం కూడా అన్నీ పర్ఫెక్ట్గా చూపించారు వాళ్ళు. దానివల్ల నేను డ్రోన్ చేసుకోగలను నీట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్ డ్రోన్ ఫార్మర్ అగ్రికల్చర్ ట్రైనింగ్కి వచ్చినామండి. సో నైట్ మార్నింగ్ 9 నుంచి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ అసెంబ్లింగు, ఫిట్టింగు అండ్ డిఫరెంట్ పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్పారు అండ్ నీట్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. సో అన్నీ పర్ఫెక్ట్గా చెప్పారు. మేము ఇద్దరం ఫ్రెండ్స్గా వచ్చాము ఇక్కడికి. మాది నంద్యాల డిస్టిక్, నందికొట్టుకున్నది, తంది గడివేము వెలుగోడు. ఇక్కడ మాకు డ్రోన్ ఫార్మసీ వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. అసెంబ్లింగ్ అంటే మాకు తెలుసుకొని ఫోన్ ద్వారా తెలుసుకొని వచ్చాము ఇక్కడికి. సార్ మహేష్ సార్ గారు బాగా వివరంగా చెప్పి అందరికీ ఏం డౌట్ ఉన్నా అని అడిగి బాగా చెప్పారు అందరికీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అని అడిగి చెప్పవని కూడా వాళ్ళు అడిగి బాగా చెప్పారు. ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క పార్ట్ కాంచి చిన్న పార్ట్ కాంచి నీట్గా ఇన్స్టలేషన్ కానీ మోటార్ అన్నీ నీట్గా అర్థమయ్యి చెప్పారు. మీకు రేపు ఫీల్డ్లో మాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేము రెక్టిఫై చేసుకోగలుగుతాము. దాని గురించి అయితే మాకు ధైర్యంగా ఉంది ఇప్పుడు. హాయ్ అండి, నా పేరు కృష్ణ, నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఇండియన్ డ్రోన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్లో డ్రోన్ గురించి తెలుసుకొని దాని గురించి శిక్షణ తీసుకుందామని వచ్చాను. నాకు ఒక్క రోజులోనే అసెంబ్లీ అండ్ ఫిట్టింగు, మోటార్స్ ఇన్స్టాలైజేషను అన్నీ చక్కగా నేర్పించడం జరిగింది. నేను చాలా ಸಾಟಿಸ್ಫೈ ಅಯ್ಯಾನು. ನನ್ನ ಹೆಸರು ತಿಪ್ಪೇಶ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಕರ್ನಾಟಕ ಚಿತ್ರದುರ್ಗ ಚಳ್ಳಕೆರೆಯಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ಏನಂದರೆ ನಾವು ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಪರ್ಪಸ್ಗೋಸ್ಕರ ಇಂಡಿಯನ್ ಡ್ರೋನ್ ಫಾರ್ಮರು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ನೋಡ್ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದೀನಿ ಇಲ್ಲಿಗೆ, ನೆಲ್ಲೂರು ತಮ್ಮ ಆಂಧ್ರದಲ್ಲಿ. ಏನಂದರೆ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಉಮೇಶ್ ಅವ್ರು ಕಳಿಸಿರೋದು ಇಲ್ಲಿಗೆ. ಭಾಳ ಕಲಿಬೋದು, ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇನ್ಸ್ಟಾಲೇಷನ್ನು, ಫ್ಲೈಟ್ ಕಂಟ್ರೋಲು ಎಲ್ಲ, ರಿಮೋಟ್ ಕಂಟ್ರೋಲು ಎಲ್ಲ ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಕಲಿಸಿದ್ದಾರೆ. ನೆಕ್ಸ್ಟು ನನಗೆ ಫ್ಯೂಚರಲ್ಲಿ ನಾನು ತರೋದಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ಅನುಕೂಲ ಆಗಿದೆ.